హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే జనరల్ స్టడీస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో జనరల్ స్టడీస్ అనేది మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంటే. అది సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ప్రతిరోజు కూడా జిఎస్ ఎంసీక్యూస్కి సంబంధించి ఒక వీడియో వస్తుందని. అయితే జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ అనేవి మనకి ఏ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అంటే మనకి గ్రూప్స్ అవ్వచ్చు, లేదంటే మనకి స్టేట్లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేదా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి కానీ ఎన్టీపీసీ అన్నింటికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి. అయితే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా జనరల్ స్టడీస్ కోర్స్ కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మన బాలు ఐక్యూ యాప్ని. మరి బాలు ఐక్యూ యాప్లో మీకు కమింగ్ డేస్లో రాబోతున్నటువంటి మనకి ఎండోమెంట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయబోది, దానికి కానీ లేదా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు ఉపయోగపడే విధంగా మీకు ఆ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అయితే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ 2 ఏదైతే హిందూ ఫిలాసఫీ ఉందో దానికి సంబంధించిన వీడియో కంటెంట్ రెడీ అవుతుంది. అతి త్వరలో మీకు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందండి. ఆ ఫీజు డీటెయిల్స్ కానీ, లేదంటే దాని యొక్క వ్యాలిడిటీ కానీ, లేదా కంటెంట్ ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నది కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొట్టమొదటి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంట? మనకి భారతదేశంలో ఎన్హెచ్ఆర్సీ ఉందండి. ఓకే, ఎందుకంటే మన పబ్లిక్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి మానవ హక్కుల కమిషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. 1993 అక్టోబర్ 12న మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది మానవ హక్కుల కమిషను. మరి దీని యొక్క మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరంటే మనకి ఆప్షన్స్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ హెచ్జే కానియా, జస్టిస్ పిఎన్ భగవత్ అండ్ జస్టిస్ టిఎన్ శేషన్ అండి. మనకి ఆప్షన్స్ తీసుకుంటే మనకి రంగనాథ్ మిశ్రా గారు అండి. సో రంగనాథ్ మిశ్రా గారు అనమాట మొట్టమొదటి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అనమాట. మరి ప్రస్తుతం వచ్చేసి ఎవరంటే మనకి రామ సుబ్రహ్మణ్యన్ గారు అనమాట, ప్రజెంట్ ఎన్హెచ్ఆర్సీ యొక్క చైర్మన్ అండి. అయితే మరి ప్రాథమిక హక్కులు అనేది కాపాడుతుంది. ఫండమెంటల్ రైట్స్ ఆబ్వియస్లీ మనకి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 12 నుండి 35 దాకా మనకు ఉన్నాయండి. అయితే ఎప్పుడైనా సరే మానవ హక్కులకు కనుక భంగం కలిగితే ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుందంటే నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏ సంస్థలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే నోటీసులు ఇస్తుందన్నమాట. వాళ్ళ నుంచి షోకాజ్ నోటీసులు ఇచ్చి దాని యొక్క డీటెయిల్స్ అనమాట తీసుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్హెచ్ఆర్సీ అనేది మనకి. ఓకే, అలాగే మనకి హెచ్జే కానియా గారు తీసుకుంటే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. అలాగే పిఎన్ భగవతి గారు ఎవరంటే మనకి పిఐఎల్ మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అండి. అలాగే టిఎన్ శేషన్ ఎవరంటే మనకి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. ఈయన భారతదేశంలో మనకి ఓటర్ ఐడి కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండి. ఓకే, మరి రెండో క్వశ్చన్ చూద్దామండి. బ్రిటిష్ వారికి దివానీ అధికారాలు రావడానికి గల కారణమైనటువంటి ఒప్పందం అంట. బ్రిటిష్ వారికి దివానీ అధికారాలు ఎప్పుడు వచ్చాయని చెప్పేసి మనకి 2017 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి. మరి దేని ద్వారా వచ్చా చూద్దాం మనం. అలహాబాద్ అగ్రిమెంట్, ఔరంగాబాద్ అగ్రిమెంట్, మద్రాస్ అగ్రిమెంట్, శ్రీరంగపట్నం అండి. మరి ఆప్షన్స్ తీసుకుంటే మనకి అలహాబాద్ అగ్రిమెంట్ అండి. ఎందుకంటే 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది. మీర్ కాసిం అనే బెంగాల్ మాజీ నవాబుకి, అలాగే షుజావుద్దౌలా అనేటటువంటి అయోధ్య నవాబుకి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మొఘల్ ఎంపరర్ కూడా ఉంటాడు అందులో, షా ఆలం. వీళ్ళందరితో పాటు బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి అంటే బ్రిటిష్ మేజర్ అయినటువంటి మన్రో అనే అతనికి అనమాట బక్సార్ బ్యాటిల్ జరిగింది 1764 అక్టోబర్ 22 అనమాట. అయితే ఈ యుద్ధంలో మేజర్ మన్రో చాలా తక్కువ సైన్యంతో అనమాట ఈ ముగ్గురిని ఓడించేస్తాడండి. ఆ తర్వాత జరిగిందే అగ్రిమెంట్ అలహాబాద్ అగ్రిమెంట్ అనమాట. 1765లో జరిగిందండి. దీన్ని కుదర్చడానికి కీలక పాత్ర వహించింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్ వస్తాడనమాట. యాక్చువల్లీ ఈ రాబర్ట్ క్లైవ్ అనమాట అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ పవర్స్ అనేది తీసుకుంటాడు అనమాట. దివానీ పవర్స్ అంటే అర్థం ఏంటంటే అంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా ఈ మూడు రాష్ట్రాల్లో ఈ మూడు ప్రాంతాల్లో అనమాట ఏంటండి ట్యాక్సెస్ని కలెక్ట్ చేసుకునేటువంటి అధికారాన్ని పొందుతారనమాట ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. వీటిని దివానీ అధికారులు అంటారు. అలాగే నెక్స్ట్ ఇదే అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా మనకి ద్వంద్వ ప్రభుత్వాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే డయార్కీ అంటారు దీన్ని. యాక్చువల్లీ మోనార్కీ అంటే ఒకలే రూల్ చేస్తారు, డయార్కీ అంటే ఇద్దరు రూల్ చేస్తారనమాట. నవాబుకి అధికారాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే గవర్నర్స్ కూడా అధికారాలు ఉంటాయి అనమాట. యాక్చువల్లీ అలా డయార్కీని తీసుకొస్తారండి. యాక్చువల్లీ మరి తర్వాత కాలంలో డయార్కీని ఎవరు రద్దు చేశారని అడిగితే మనకి వారన్ హేస్టింగ్స్ రద్దు చేస్తారనమాట. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ అలహాబాద్ అగ్రిమెంట్ 1765. సో నెక్స్ట్ చూద్దామండి. డగ్లస్ ఎంగెల్ బాట్, బిల్ ఇంగ్లీష్లు క్రింది వాళ్ళలో దేన్ని అభివృద్ధి చేస్తారంటే వీళ్ళిద్దరు దేన్ని డెవలప్ చేస్తారంటే ఆప్షన్స్ చూద్దాం. కీబోర్డు, మౌస్, హార్డ్ డిస్క్ అండ్ పెన్ డ్రైవ్ అండి. మౌస్ అండి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా కంప్యూటర్స్కి సంబంధించి ల్యాప్టాప్లు కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు మౌస్ అనేది. ఈ మౌస్ అనమాట డగ్లస్ ఎంగెల్ బాట్ అండ్ బిల్ ఇంగ్లీష్ అనమాట దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే దీన్ని ఏమంటామంటే పాయింట్ డివైజ్ అని కూడా పిలుస్తారు యాక్చువల్లీ. ఎందుకంటే మనం
ల్యాప్టాప్లో తీసుకుంటే జనరల్గా అక్కడ మనకి కీబోర్డ్ మీద ఉంటుందన్నమాట, మనం స్ట్రెస్ చేసి మనం ఆ మౌస్ పాయింట్ అనేది చూపిస్తుంది మనకి కర్సర్ అనేది. అలా కాకుండా డైరెక్ట్గా మనకి వైర్లెస్ కానీ లేదా విత్ వైర్ కానీ మన మౌస్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ల్యాప్టాప్ కానీ దేనికైనా సరే. చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ చూడండి, పహల్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంట? 2015, 2012, 2013 అండ్ 2014 అండి. పహల్ అనే స్కీమ్ దేనికి సంబంధించిందంటే ఇది వచ్చేసి డిటిబి అంటే డిబిటి అండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఉంటుంది కదా, మనం గ్యాస్ బుక్ చేసుకుంటాం, ఇది భారత్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ బుక్ చేసుకున్న తర్వాత మనం ఫుల్ పేమెంట్ చేసేస్తాం. ఓకే, ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత కొంత డబ్బులు వెనక్కి వస్తాయి అనమాట సబ్సిడీ కింద. ఓకేనండి, ఆ సబ్సిడీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి వస్తుందన్నమాట. అదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. దీన్ని మనకి 2013లో మనకి స్టార్ట్ చేశారండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్. ఓకేనండి, ఇదే పహల్ స్కీమ్ అనమాట. మరి 2014లో మనకి నరేంద్ర మోదీ గారు ఏంటి స్టార్ట్ చేస్తారంటే స్వచ్ఛ భారత్ అభియాన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా చాలా పథకాలు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది 2014 నుంచి కూడా. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి 2013 ఇంకా ఇంపార్టెంట్, మనకి లోక్పాల్ చట్టం వచ్చింది 2013లోనే. అదే లోక్పాల్ చట్టం అనేది మనకి ఎవరండి అంటే అన్నా హజారే గారు ఫైట్ చేస్తారనమాట. ఇదే 2013లో మనకి మరో యాక్ట్ ఏంటంటే మనకి నిర్భయ చట్టం కూడా 2013లోనే రావడం జరిగిందనమాట. ఓకేనండి, ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కూడా మనకి 2013లో వచ్చిందండి మనకి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశంలో కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాల సంఖ్య అంట. ఓకేనండి, కర్కట రేఖ అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్లో మనం ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలుస్తాం అనమాట. మొత్తం ఇది ఎన్ని రాష్ట్రాలు గుండా వెళ్తుంది అంటే 9, 6, 7, 10 అండి. ఆప్షన్స్లో అదే వెరీ సారీ అండి. ఓకే, ఆప్షన్ 8 అనమాట. ఓకే, 8 రాష్ట్రాలు గుండా వెళ్తుందండి కర్కట రేఖ అనేది. 8 స్టేట్స్ గుండా వెళ్తుంది అనమాట. మరి ఏ రాష్ట్రాలు అనేది ఒకసారి చూద్దాం మనం. ఆప్షన్స్ చూద్దామండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. ఓకేనండి, మొత్తం 8 రాష్ట్రాలు గుండా మనకి కర్కట రేఖ అనేది ప్రయాణిస్తుంది అనమాట. మరి ఇక్కడ 9 కూడా ఇచ్చాం కదా, ఏంటంటే అంటే మనకి కోస్టల్ లైన్స్ అండి. భారతదేశంలో తీర ప్రాంత ఉన్నటువంటి రాష్ట్రాలు అనమాట. తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మనకి గుజరాత్ ఒకటి, గోవా, అలాగే మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా మనకి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు అనమాట భారతదేశంలో. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దామండి. ప్రపంచంలోని అతిపెద్ద నదీ ఆధారిత దీవిని ఏర్పాటు చేసిన నది ఏంటంటే మనకి. ఓకేనండి, దీవి నదీ ఆధారిత అంటే నది ద్వారా ఏర్పాటైనటువంటి దీవి ఏదంట అంటే ఏ నది ఏర్పాటు చేస్తుందంట అంటే ప్రపంచంలోని అతిపెద్దదైనటువంటి ఒక దీవిని ఏర్పాటు చేస్తుంది నదీ ఆధారిత అంటే నది ఆ రివర్ మీద డిపెండ్ అయ్యి దీవి ఉంటుంది అనమాట. ఇది ఏది అంటే గంగా, సింధు, గోదావరి, బ్రహ్మపుత్ర అండి. బ్రహ్మపుత్ర రివర్ అండి యాక్చువల్లీ. ఓకేనండి, బ్రహ్మపుత్ర అనేది మనకి చూడండి ఇక్కడ ఆ దీవి పేరు ఏంటంటే మనకి మజూలీ ద్వీపం లేదా మజూలీ దీవి అనమాట. ఈ మజూలీ దీవి వచ్చేసి బ్రహ్మపుత్ర నది ఎక్కడంటే మనకి అస్సాంలో మజూలీ అనే దీవిని ఏర్పాటు చేస్తుంది అనమాట బ్రహ్మపుత్ర. సో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆధారిత నదీ దీవి అనమాట, నదీ ఆధారిత దీవి అనమాట. దీన్ని ప్రపంచంలో తొలిసారిగా నదీ ఆధారిత ద్వీపం, ఓకే, అలాగే నదీ మధ్య గల డెల్టా అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, మరి దీని చుట్టూ తీసుకుంటే మనకి ఏంటున్నాయంటే ఉత్తరాన సుబనీసిరి అనే నది ఉందండి, దక్షిణాన బ్రహ్మపుత్ర నది ఉన్నాయంట. వాస్తవానికి బ్రహ్మపుత్ర నది నుంచి 2 శాఖలు విడిపోయి కలవడం వల్ల ఓకే బెర్కూటియా బ్రహ్మపుత్ర ఈ దీవి ఏర్పడింది. ఇది 90 కిలోమీటర్లు పొడవు, 20 కిలోమీటర్లు వెడల్పు, 1250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటుందండి. అలాగే ఇక్కడ 144 గ్రామాలు ఉన్నాయి, దాదాపు 1,60,000 జనాభా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారండి. ఈ ప్రాంతం ఎక్కువగా వరదలకు గురవుతుంది. ఓకేనండి, మనం చెప్తుంటామండి సారో ఆఫ్ అస్సాం అని పిలుస్తుంటారండి బ్రహ్మపుత్ర నదిని. ఓకే, సారో ఆఫ్ అస్సాంగా పిలుస్తారనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మరి బీహార్ వచ్చేసి కోసి రివర్ అని చెప్తారు. ఓకే, ఈ డ్యామ్ నిండినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అక్కడ. డ్యామ్ నిండినప్పుడు నీరు విడుదల చేయడానికి ఉపయోగించేదాన్ని స్పిల్వే అంటారండి. యాక్చువల్లీ స్పిల్వే అని మీరు చదువుతూ ఉంటారు ఏదైనా ప్రాజెక్టుల గురించి చదివినప్పుడు. డ్యామ్ బాగా ఫుల్ అయిపోయింది అనుకోండి, అంటే వాటర్తో నిండిపోయింది అనుకోండి, ఆ డ్యామ్ యొక్క వాటర్ని రిలీజ్ చేయడానికి వాడేదాన్ని స్పిల్వే అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్టుల్లో వాటర్ని ఎలా కొలుస్తారంటే టీఎంసీల్లో కొలుస్తారండి. యాక్చువల్లీ టీఎంసీ అంటే అర్థం ఏంటంటే మనకి 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అనమాట. ఇంకొకటి ఉంది ఇక్కడ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే ఏంటంటే 1,15,000 ఓకేనండి, లేదా 11,574 క్యూసెక్లు అనమాట. యాక్చువల్లీ అంటే సెకండ్ ఇక్కడ ఒక సెకండ్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక చదరపు ఫీట్లో ఒక సెకండ్ కాలంలో ప్రవహించే నీటిని ఒక క్యూసెక్ అంటారంట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఇచ్చానంటే ఓకే క్యూసెక్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటి, స్పిల్వే ఏంటి చాలా మందికి తెలియదు అనమాట యాక్చువల్లీ. సో అందుకని మీకు అడిషనల్గా డేటా ఇచ్చాను. ఇది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. నెక్స్ట్ దక్షిణాది అశోకుడు అని ఎవరిని పిలుస్తారంట. అశోకుడు ఏంటంటే మనకి మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి. అశోకుడు ఏంటంటే మనకి భారతదేశంలో ఓకే ఏది బౌద్ధ మతాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి అనమాట. బౌద్ధ మతాన్ని విస్తరించిన వ్యక్తి భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి
బుద్ధిస్ట్ కౌన్సిల్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది, 3వ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది అనమాట. మరి అలా భారతదేశంలో అశోకుడు చేస్తే దక్షిణ భారతదేశంలో ఆ స్థాయిలో ఎవరు చేశారని అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్స్ గౌతమిపుత్ర శాతకర్ణి, వీరపురుష దత్తుడు, రుద్రపురుష దత్తుడు, మాధవవర్మ టూ అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి వీరపురుష దత్తుడు అండి. ఇక్ష్వాకుల రాజ్యానికి చెందిన వ్యక్తి అనమాట ఇతను. ఓకేనండి, మనం చదువుతాం కదా రీజనల్ హిస్టరీ చదివినప్పుడు శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, విష్ణుకుండినులు ఇవన్నీ చదువుతాం కదండి. అందులో భాగంగా తీసుకుంటే మనకి ఓకే ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వీరపురుష దత్తుడు అనమాట. మీకు కావాలంటే ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోర్స్ కూడా ఉందండి మన యాప్లోని, బాల్వేక్ యాప్లోని. అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఏంటంటే మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులతో పాటుగా టెస్ట్ సిరీస్లు, మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అంటే మీకు అప్డేటెడ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో. ఓకే, సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఎవరైనా ఇప్పటిదాకా మన బాల్వేక్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోకపోతే, యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీతో పాటు కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఫుల్ కోర్సెస్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీకు చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, మంచి నీట్గా ప్రజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.